విజయవాడలో ఏపీ కనెక్ట్ పేరిట ఎక్స్పో ప్రారంభమైంది. ఈ ఎక్స్పో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఈ ఎక్స్పోలో టెలికాం, ఇంటర్నెట్, డిజిటల్ కేబుల్ టీవీ, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ సిస్టమ్స్, సీసీటీవీ సర్వేలెన్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి 9 ప్రధాన సాంకేతిక రంగాలకు చెందిన సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్పో నిలుస్తోంది. ఈ ప్రదర్శనలో సిటీ నెట్వర్క్స్ తో పాటు దాదాపు 70 మంది స్టాళ్లను ఇందులో ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ నెట్వర్క్స్ ప్రతినిధులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ లహరి. కనెక్ట్ ఏపీ 2026 పేరుతోటి ప్రత్యేక ఎగ్జిబిషన్ విజయవాడలో ప్రారంభమైంది. ఎస్ఎస్ కన్వెన్షన్లో ప్రారంభమైనటువంటి ఈ ఎగ్జిబిషన్కు దాదాపుగా 70కు పైగా స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా సిటీ నెట్వర్క్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సిటీ నెట్వర్క్ అందిస్తున్నటువంటి వినియోగదారులకు అందిస్తున్నటువంటి అనేక సేవలను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ నెట్వర్క్ సంబంధించి ఎండి కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ గారు చెప్పండి, ప్రధానంగా ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి ఏంటి ప్రధానంగా ఉద్దేశం ఏంటి? ఈ ఎగ్జిబిషన్ ఇది 5th కనెక్ట్ ఎక్స్పో వాళ్ళది 5th ఎగ్జిబిషన్ ఆంధ్రప్రదేశ్లో. ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క దీంట్లో మా సిటీ కేబుల్ యొక్క స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సంవత్సరం యొక్క విశేషం ఏంటంటే సిటీ కేబుల్ వీఆర్ లాంచింగ్ ఐపీటీవీ సర్వీస్. ఆల్రెడీ లాంచ్డ్ ఐపీటీవీ సర్వీసెస్, టీవీ ఎనీవేర్. ఆల్రెడీ వీఆర్ ఇన్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఓటీటీ సర్వీస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. అట్లాగే ఈ సంవత్సరం ఐపీటీవీ సర్వీసెస్, టీవీ ఎనీవేర్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తాం. అట్లాగే టెలియాన్ అనే యాప్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. కేబుల్ ఆపరేటర్లకి మరియు వినియోగదారులకి అత్యంత ఉపయోగపడే యాప్ కూడా అది. సో ఈ అదర్ సర్వీసెస్ ఇవ్వటం వల్ల ఏంటంటే కన్జ్యూమర్కి మనం ఒకటే సింగిల్ వైర్ నుంచి మొత్తం అన్ని సర్వీసెస్, కేబుల్ టీవీ కానీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కానీ, ఓటీటీ యాప్స్ కానీ, ఐపీటీవీ కానీ, టీవీ ఎనీవేర్ కానీ, టెలియాన్ యాప్ అది కన్జ్యూమర్కి సంబంధించింది. ఇట్లాంటి సర్వీసులు అన్ని సర్వీసులు ఇవ్వటం వల్ల ఏంటంటే కేబుల్ కన్జ్యూమర్ యొక్క కంఫర్ట్నెస్, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మీ అందరికీ సరిగ్గా తెలిసింది, ఎప్పుడైతే డిజిటల్ స్టార్ట్ అయిందో వ్యూయింగ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. ఆ మారిపోయిన దానికి అనుగుణంగా సిటీ నెట్వర్క్స్ కూడా మా యొక్క అదర్ సర్వీసులు ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈ పబ్లిక్లకు తీసుకెళ్తడం ఇవ్వడం జరుగుతుంది. దీని మూలన ఏంటంటే కేబుల్ ఆపరేటర్లకు కానీ, వినియోగదారులకు కానీ మా సర్వీసులు అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వాలని చెప్పి మా యొక్క సంకల్పం. ఆ సంకల్పంకి ఐపీటీవీ, టీవీ ఎనీవేర్ కూడా తోడ్పడి ప్రజలకు కానీ, ఆపరేటర్లకు కానీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇవాళ డిజిటల్ రంగంలో వస్తున్నటువంటి మార్పులను అందిపుచ్చుకునే విధంగా ఏ విధంగా కేబుల్ రంగం ముందుకెళ్తా ఉంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా? ఇదే ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఒక సింగిల్ వైర్ అనేది వస్తుంది. ఆ సింగిల్ వైర్ నుంచి ఆల్ సర్వీసెస్, కేబుల్ టీవీ కానీ, ఐపీటీవీ కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కానీ, ఓటీటీ కానీ, టీవీ వైర్ కానీ, ఎనీ సర్వీసెస్ వీళ్ళు ఒకటే సర్వీసు, ఒకటే వైర్ అనేది భవిష్యత్తులో జరుగుద్ది. దానికి అందిపుచ్చుకోవడానికి కేబుల్ ఆపరేటర్లు వ్యవస్థలు అన్నీ కూడా దానికి అనుగుణంగా మారితేనే వ్యవస్థకి బాగుంటుంది. సో అట్లా మా ఆపరేటర్లు కానీ ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఇట్లాంటివి రావటం వలన ఈ కాన్సెప్ట్ అనేది బాగా పబ్లిక్ ఆపరేటర్లకు కానీ అందరికీ వైడ్గా పబ్లిసిటీ అయ్యి అందరూ కూడా ఈ యొక్క అవకాశాలు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం. సూర్యనారాయణ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా ఇవాళ సిటీ నెట్వర్క్ రంగంలో వచ్చినటువంటి మార్పులను ఏ విధంగా వినియోగదారులకు మీరు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు? ఏ సర్వీసులు ప్రధానంగా సిటీ నెట్వర్క్ అందిస్తాం? మనకందరికీ తెలుసు, కేబుల్ టీవీ రంగం అంటే దాని యాక్చువల్గా ఆద్యులు సిటీ నెట్వర్క్స్. 35 సంవత్సరాల నుంచి కేబుల్ నెట్వర్క్స్లో ప్రప్రథమంగా లాంచ్ చేయటమే కాకుండా అందరికీ అన్ని స్టేట్స్లో, భారతదేశం మొత్తం అన్ని ఇళ్లలో ఒక సిటీకి కేబుల్ టీవీకి ప్రత్యామ్నాయ పదంగా సిటీ కేబుల్ అనేది సుపరిచితం అందరికీ. సో వస్తున్న మార్పుల ప్రకారం మేము డిజిటలైజ్ చేసాం. తర్వాత కండిషనల్ యాక్సెస్ పెట్టాము. అలాగే ఇంటర్నెట్ అవసరమైంది కాబట్టి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అలాగే బ్రాడ్బ్యాండ్ ద్వారా కేబుల్ టీవీని చూస్తున్నారు, ఓటీటీ కానీ లేకపోతే ఐపీటీవీ కానీ. ఆ సర్వీసెస్ కూడా మేము ప్రారంభిస్తున్నాము, ఐపీటీవీని, ఓటీటీలు ఇట్లాంటివి కూడా మా దీంట్లో. అలాగే ముందు ఇంకా
దీంట్లో వచ్చే ఏ డెవలప్మెంట్స్ అయినా కానీ మేము రెడీగానే ఉంటాము దీంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి. ముఖ్యంగా సెక్యూరిటీ సర్వీస్ ఇట్లాంటి వాటి గురించి కూడా ఆలోచిస్తున్నాము. అవి ఇక నెక్స్ట్ ఫేజ్లో వాటి గురించి చూస్తాము. ప్రస్తుతానికి వీటితోటి ఈ ఐపీటీవీ, ఓటీటీ, బ్రాడ్బ్యాండ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఐపీటీవీ ప్రధానంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఐపీటీవీ ఎక్కువగా అందుబాటులోకి వస్తూ ఉంది. ఐపీటీవీ అంటే ఏంటి సిటీ బ్రాడ్బ్యాండ్ అందించే ఐపీటీవీకి ఇతర ఐపీటీవీలకి వ్యత్యాసం? ఐపీటీవీ యాక్చువల్గా 2 రకాలుగా ఉంటుంది. ఐపీటీవీ అనేది ఇప్పుడు చాలా మంది ఆపరేటర్స్ చూపించేది అసలు యాక్చువల్ ఐపీటీవీ కాదు. గవర్నమెంట్ పర్మిట్ చేసే ఐపీటీవీ చాలా అతి కొద్ది మంది ఆపరేటర్లు మాత్రమే చూపిస్తున్నారు. ఎక్కువ మార్కెట్లో ఉన్న ఐపీటీవీలు అని చెప్పుకునేది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా జరుగుతున్న ఐపీటీవీలు. అవి ఏ రోజైనా కానీ అవి ఆగిపోతాయి అవన్నీ. కానీ మేము మాత్రం బాధ్యతాయుతమైన ఎంఎస్ఓలుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ట్రాయ్ గైడ్ లైన్స్ ప్రకారం ఐపీటీవీ సర్వీసెస్ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఎలా స్టార్ట్ చేయాలో అలాగే స్టార్ట్ చేసి ఇప్పుడు ఆడిటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసాము. సో ఇది ఎలా ఉంటుందంటే ఇంచుమించు కేబుల్ టీవీ లాగానే ఉంటుంది. కాకపోతే సెపరేట్ వైర్ కాకుండా ఈ ఇంటర్నెట్ వైర్లోనే ఈ సర్వీసెస్ వస్తాయి అన్నమాట. అంతా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం. సో కస్టమర్స్ దీన్ని సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండవు, ఎటువంటి ఇది ఉండదు. అలా కాకుండా ప్రస్తుతానికి గవర్నమెంట్ కంట్రోల్లో లేని ఐపీటీవీలుకి వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం కొద్ది కస్టమర్లు రాబోయే రోజుల్లో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఓటీటీ ప్లే అని అది ఆ ఓటీటీ యాప్స్ ద్వారా ఛానల్స్ చూపించడం అట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు ఆ ఓటీటీ ప్లే ఆగిపోవటం వల్ల ఈ ఛానల్స్ చూసే వాళ్ళకి ఇబ్బందులు జరగటం ఇట్లాంటివి జరుగుతున్నాయి వేరే ఐపీటీవీ యాప్ల్లో. అట్లా కాకుండా మా దాంట్లో ఏంటంటే జస్ట్ కేబుల్ టీవీకి మేము ఎలా లైసెన్స్డ్గా చేస్తున్నామో దాన్ని కూడా అలాగే లైసెన్స్గా చేస్తాం. కాబట్టి సర్వీసెస్లో ఎటువంటి అంతరాయాలు ఉండే అవకాశం ఉండదు అనమాట మేము చేసే సర్వీస్. ప్రధానంగా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్కు సంబంధించి ఇప్పటి వరకు కేబుల్ ద్వారా ఈ టీవీ ప్రసారాలు మాత్రం, ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అదే కనెక్షన్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేదు. కస్టమర్ వీళ్ళలో స్మార్ట్ టీవీలు ఉంటే కనుక ఆ స్మార్ట్ టీవీ యాప్ ద్వారా ఈ ఐపీటీవీని వాచ్ చేయొచ్చు. ఒకవేళ స్మార్ట్ టీవీ లేని వీళ్ళకే వాళ్ళు మామూలుగా ఆండ్రాయిడ్ బాక్స్ ఒకటి పెట్టుకుని దాంట్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాచ్ చేయొచ్చు. అలా కాకుండా ఆండ్రాయిడే కాకుండా శాంసంగ్ టీవీలకి, ఎల్జీ టీవీకి, అలాగే అమెజాన్ ఫైర్ స్టిక్లో కూడా మేము యాప్ డెవలప్ చేస్తున్నాము. సో వీటిల్లో ఏది ఉన్నా, శాంసంగ్ టీవీ ఉన్నా, ఎల్జీ టీవీ ఉన్న స్మార్ట్ టీవీస్ డైరెక్ట్గా యాప్ని వాళ్ళ టీవీల్లోనే ఇన్స్టాల్ చేసుకుని ఇంకా వేరే సెటప్ బాక్స్ లేకుండా టీవీకి ఆపరేట్ చేసే రిమోట్ తోటే ఈ ఛానల్స్ అన్నీ ఇంతకుముందు ఛానల్స్ ఎలా వాచ్ చేసే ఎక్స్పీరియన్స్ అదే ఎక్స్పీరియన్స్ తోటి టీవీలో వీటిని కూడా వాచ్ చేయొచ్చు అనమాట. మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. కేబుల్ రంగంలో అనేక ఏళ్లుగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి ఇవాళ కేబుల్ రంగంలో అనేక మార్పులు వచ్చినాయి. ఒకప్పటికి ఇప్పటికీ డిజిటల్ యుగంలో కొత్త మార్పులు, సాంకేతిక పరికరాలు ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకునే విధంగా కేబుల్కి సంబంధించినటువంటి ఆపరేటర్లు కావచ్చు, ఇతరత్ర నిపుణులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు? యాక్చువల్గా ఈ కేబుల్ ఇండస్ట్రీ అనేది మన కేబుల్ టీవీ 1990లో మన దేశంలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొత్తలో ఏంటంటే అందరూ కూడా 2 ఛానల్స్ ఇచ్చేవాళ్ళం మేము. దాన్ని ఒక వీసీపీ పెట్టి, వీసీఆర్ పెట్టి ప్రతిరోజు ఒక 3 సినిమాలు ప్లే చేయటం జరిగేది. తర్వాత 91లో స్టార్ టీవీ అనేది ఒక డిష్ పెట్టి 4 ఛానల్స్ ఇవ్వడం జరిగింది. ఎంటీవీ కానీ, బీబీసీ కానీ, స్టార్ స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. తర్వాత మన ఈ కేబుల్ రంగానికి ఒక విధంగా చెప్పాలంటే పుట్టినిల్లు విజయవాడలో 1993లో సిటీ కేబుల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 11 ఛానల్ సిస్టమ్. ఈ 11 ఛానల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు మనకేంటంటే ఇండియాలోనే ఇది చాలా మనకు ఒక హైలైట్ అయింది. ఎందుకంటే ఆ రోజుల్లోనే మన రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉన్న టైమింగ్స్ని మనం లైవ్ ఇచ్చాం. ఓ ఛానల్ సిటీ టెక్స్ట్ ఛానల్ అని చెప్పి దాంట్లో కింద స్క్రోలింగ్ యాడ్స్ కానీ రైల్వే ఇన్ఫర్మేషన్ మొత్తం దానికి వచ్చేది. మనం ఏదైనా ఊరు ట్రావెల్ చేయాలంటే మనం ఆ ఛానల్లో చూసుకొని రైట్ టైమా రాంగ్ టైమా, లేదంటే ఏ ప్లాట్ఫామ్ మీదకి మనకి ట్రైన్ వస్తుంది అనేది మనం చూసుకొని చేయటం జరిగింది. ఆ రోజుల్లోనే ఏసియాలో ఫస్ట్ టైం విజయవాడలో అది స్టార్ట్ అవడం వలన ఆ 11 ఛానల్ సిస్టమ్ చూసి మన జీటీవీ చైర్మన్ సుభాష్ చంద్ర గోయల్ గారు విజయవాడ వచ్చి 94లో ఈ యొక్క మాస్టర్ ఛానల్ కమ్యూనిటీతో టైఅప్ అయ్యి
వారు సిటీ కేబుల్ అనేది ఇండియా మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎన్లాగ్ సిస్టమ్ మనం ఆర్ఎఫ్ మీద ఇచ్చేవాళ్ళం 11 ఛానల్స్. తర్వాత అది డిజిటల్ అయింది. డిజిటల్ అయిన తర్వాత 400 to 500 ఛానల్స్ మనం ఇవ్వడం జరిగింది. డిజిటల్ వల్ల ఇప్పుడు వచ్చి ఐపీటీవీ టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఆపరేటర్ ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవ్వాల్సిందే, లేదంటే వాళ్ళ మనుగడ కష్టం అవుతుంది. రాను ఇప్పుడు ఈ కృష్ణ గారు ఏపీ టెక్ ఎక్స్పో అనేది ఇది 5th టైం విజయవాడలో పెట్టడం అనేది నిజంగా అది ఆపరేటర్ అందరికీ అది మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ కేబుల్ సెమినార్స్ జరుగుతాయి, వర్క్షాప్ జరుగుతాయి. దానివల్ల ఏంటంటే టెక్నికల్గా మనకి కొన్ని విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలియవు. ఇప్పుడున్న ప్రతి ఆపరేటర్ కూడా ఆప్టికల్ ఫైబర్కి అప్గ్రేడ్ అయ్యారు. ఇంతకు ముందులాగా ఎన్లాక్ ఒక సిగ్నల్, ఆర్ఎఫ్కి ఒక సిగ్నల్, మన అదేవిధంగా ఇంటర్నెట్కి ఒక వైరు అనేది లేకుండా ఇందా కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి సింగిల్ వైరు అంటే ఆప్టికల్ ఫైబర్. ఒక ఆప్టికల్ ఫైబర్లోనే చాలా ఫ్యూచర్స్ మనం ఫెసిలిటీస్ని వాడుకోవచ్చు. ఈ రంగంలో ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఇంటర్నెట్ ఉంటే చాలు ఇప్పుడు కేబుల్ టీవీ కూడా చూడొచ్చు. ఇంతకుముందు ఇంటర్నెట్లు ఉంటే ఓటీటీలో కొన్ని ఛానల్సే వచ్చాయి, ఆ ఛానల్స్ వరకే చూడటం కుదిరేది. ఇప్పుడు అలా కాకుండా ఓటీటీలో ఒక యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే సుమారు 400 to 500 లైవ్ ఛానల్స్ మీరు చూడొచ్చు. దాంట్లోనే సుమారుగా ఒక 50 ఛానల్స్ వరకు లోకల్ ఛానల్స్ చూడొచ్చు. అలా కాకుండా 30 to 31 ఓటీటీ ఛానల్స్ మీరు చూడొచ్చు. ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు మీకు 4K క్వాలిటీ హెచ్డి మీరు దాన్ని చూడొచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు స్మార్ట్ టీవీ ఉంది. స్మార్ట్ టీవీ ఉంటే ఇంక ఏది అవసరం లేదు, ఏ బాక్స్ అవసరం లేదు. స్మార్ట్ టీవీలో ఉన్న ఆ యాప్ నుంచి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్వాలిటీ ఛానల్స్ మీరు చూడొచ్చు. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని విజయవాడలో జరుగుతున్న ఈ ఎక్స్పో 3 days జరుగుతుంది. ప్రతి ఆపరేటరు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈ కనెక్ట్ ఏపీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఎక్స్పో ఏదైతే ఉందో 3 రోజుల పాటు నిర్వహించబోతా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచే కాదు, అటు తెలుగు రాష్ట్రాల నుంచి పక్కన ఉన్నటువంటి ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లతో కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఎక్స్పోకు హాజరవుతా ఉన్నారు. ఈ ఎక్స్పోకు సంబంధించినటువంటి నిర్వాహకులు కృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణ గారు, ప్రధానంగా ఈ ఎక్స్పోను గత 5 సంవత్సరాలుగా మీరు ఈ విజయవాడ నగరంలో నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ఎక్స్పో ఉద్దేశం ఏంటి? ఇది నిత్య జీవితంలో అత్యంత అవసరమైన సాధనం కమ్యూనికేషన్ వ్యవస్థ అండి. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని ఇందాక మా మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 1990 నుంచి ప్రారంభించబడింది. ఇప్పుడు అంచెలంచెలుగా టెక్నాలజీ పరమైన విపరీతమైన అప్డేట్స్తో ముందుకెళ్తా ఉంది. అప్పుడు పుట్టిన కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళ నెట్వర్క్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నింటినీ కూడా డెవలప్ చేసుకుంటూ ప్రజలకు అత్యంత తక్కువైన ధరలో అత్యంత నాణ్యమైన సేవలు అందించాలని చెప్పి సరికొత్త టెక్నాలజీ అయిన ఐపీటీవీలు కానివ్వండి, ఓటీటీలు కానివ్వండి, ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కానీ అన్నీ తీసుకెళ్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన విషయాలను కానివ్వండి, ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల్లో దేశంలో ఢిల్లీ, ముంబై, లేకపోతే కలకత్తా, మద్రాసు అట్లాంటి ప్రదేశాలు ఉన్నదానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. లోకల్ ఆపరేటర్స్ కానీ అందరూ వెళ్ళలేరు. ఎందుకంటే ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న స్థాయి ఆపరేటర్లకి ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వాళ్ళకి కదలలాగిన పరిస్థితి. వాళ్ళందరికీ ఒక వేదిక కింద ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పేసి గత 5 ఏళ్లుగా ఈ ఆంధ్రప్రదేశ్లో కనెక్ట్ ఏపీ పేరు మీద ఈ ఎక్స్పో నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మాలో ఉన్న స్కిల్ సెట్ను పెంచుకోవడానికి టెక్నికల్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే రాబోయే కాలంలో ఎటువంటి టెక్నాలజీ వచ్చినా సరే ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని అప్డేట్ అవుతూ ఆ యంత్ర పరికరాలన్నింటినీ కూడా ప్రజలకి అత్యంత చేరువలో తీసుకురావడం, ఆ సాఫ్ట్వేర్ని కానీ సర్వీసెస్ని కానీ అందిస్తే మార్కెట్లో ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు తీరుతుంది. ఇందులో చాలా స్కోప్ ఉంది. చాలామంది యువకులు కూడా ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్లో, అటు టెక్నికల్ ఫీల్డ్లో కానివ్వండి, మార్కెటింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ప్రతినిత్యం ప్రజలతో మమైకమైన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించి గతం కోవిడ్లో కూడా ఎసెన్షియల్ సర్వీస్లో కూడా ఈ వ్యవస్థను గుర్తించింది. ఎందుకంటే ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్తో అప్రమత్తం చేసేది ఈ కమ్యూనికేషన్ కేబుల్ టీవీ వ్యవస్థలో ముందంజలో ఉంటుంది. అంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా చూస్తే ఛానల్స్ని కానివ్వండి, లోకల్ ఛానల్స్ని కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్క్రోలింగ్స్ రూపంలో ఇచ్చేదంతా కూడా ఈ ఛానల్స్ అన్నీ కూడా అప్పటి నుంచి ప్రారంభించబడినవి. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఐపీటీవీని ఇప్పుడు కొద్దిగా ఆథరైజ్డ్గా, ఇంతాక మన సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆథరైజ్డ్గా కూడా పెద్ద కంపెనీలు, సీనియర్ కంపెనీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. సో మేము ఈ ఎక్స్పోల ద్వారాగా
అందరినీ అప్డేట్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా మీరు చెప్పినట్టుగా కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆపరేటర్లు అందరూ వచ్చి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీన్ని మరింతగా అభివృద్ధి చెందేలాగా అందరూ కూడా ఇంకా మిగిలిన 2 రోజుల్లో కూడా విచ్చేసి దీన్ని వాళ్ళ యొక్క స్కిల్ సెట్లను డెవలప్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫారం, ఈ వేదికను ఉపయోగించుకుంటారని ఆశిస్తాం. కృష్ణమోహన్ గారు, ఇంకో విషయం చెప్పండి. ప్రధానంగా ఇవాళ ఈ డిజిటల్ రంగంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మార్పులను అందిపుచ్చుకోవటానికి ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తూ ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఆ తరహా ప్రోత్సాహం లభిస్తూ ఉందా ఇండస్ట్రీకి? యాక్చువల్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమాత్రం సహాయ సహకారాలు లేవు. గవర్నమెంట్ యాక్చువల్గా ఎన్టీఓ అని ఎప్పుడైతే ట్రాయ్ డిజిటల్ లైసెన్స్లు ఇవన్నీ ఇష్యూ చేసి డిజిటలైజేషన్ చేయండి అని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ సెటప్ బాక్స్ ఈ సిస్టమ్ ఇవన్నీ తీసుకొచ్చి ఎన్టీఓ అని చెప్పి ప్రైస్ ఫిక్సేషన్ ఇవన్నీ ఛానల్కి ప్రైస్ ఫిక్సేషన్ ఇవన్నీ చేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇంకా యాక్చువల్గా ఇండస్ట్రీ కూడా బాగా సెట్బ్యాక్ అవుతూ వచ్చింది. బట్ ఇండస్ట్రీ ఇంకా గవర్నమెంట్ దీని మీద ఇండస్ట్రీ మీద సరైన ఫోకస్ లేదు, సరైన అవగాహన కూడా లేదు. యాక్చువల్గా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మీరు గత 5-6 సంవత్సరాలు కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ది ఇండస్ట్రీ పబ్లిక్ మైగ్రేటెడ్ టు అదర్ సర్వీసెస్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఎన్టీఓ ఇట్లాంటివన్నీ సర్వీస్ గవర్నమెంట్ ప్రైస్ ఫిక్సేషన్ ఆఫ్ ఛానల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో కాస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్కి కాస్ట్ పెరిగిపోయింది. కన్జ్యూమర్కి ఎప్పుడైతే కాస్ట్ పెరిగిపోయిందో అంతకుముందు ఇప్పుడు మీకు అందరి ఇళ్లలో చాలా మంది అఫోర్డబుల్ ఇళ్లలో క్లాస్ పీపుల్ ఇళ్లలో ఎట్లుండేదంటే 2 టీవీలు 3 టీవీలు, ప్రతి టీవీకి ఒక కేబుల్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఆ టీవీ ఆ 3టికి కలిపి ఒక సమ్ ఎక్స్ అమౌంట్తో ఒక ఆపరేటర్తో మాట్లాడుకొని కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంది, కంపల్సరీ ప్రతి టీవీకి ఫిక్స్డ్ ప్రైస్ అయిపోయింది. దాంతో కాస్ట్ ఆఫ్ ది కేబుల్ సర్వీసెస్ కూడా 100 రూపీస్ అట్లా పెరిగిపోయింది పర్ కనెక్షన్. దానివల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ డ్రాప్ అవటం, ఇవన్నీ కూడా అదర్ సర్వీసెస్ అదర్ ప్లాట్ఫామ్స్ కూడా మొబైల్ యూసేజ్ డిజిటలైజేషన్ వలన హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ రావటం వలన మొబైల్లో వీడియో వ్యూయింగ్ కూడా ఇవన్నీ పెరిగిపోయింది. సో వీటన్నిటి వల్ల ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 40% దాకా డ్యామేజ్ అయింది. ఇప్పుడు నా ఈ ఐపీటీవీ సర్వీసెస్ అదర్ సర్వీసు ఇవన్నీ ఇవ్వటం వల్ల కేబుల్ ఆపరేటర్లు ఏంటంటే ఏదైతే ఎక్కడైతే కోల్పోయారో అక్కడే దాన్ని వెనక్కి తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. డెఫినెట్గా దేర్ ఇస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ కేబుల్ ఆపరేటర్స్. ఎవరైతే ఈ సర్వీసులన్నీ అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాళ్ళ టెక్నాలజీని ముందు ప్రజలకు అందిస్తారో డెఫినెట్గా వాళ్ళకైతే డ్యామేజ్ అనేది ఉండదు, 100% బాగానే ఉంటుంది. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఏం చేయాలంటారు? ఇండస్ట్రీకి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రైజింగ్ ఫిక్సేషను ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయడం వలన ఏమైందంటే ఈ బ్రాడ్కాస్టర్ ప్రతి సంవత్సరం ప్రైజులు పెంచడం వలన కాస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్కి సర్వీసెస్ పెరిగిపోతున్నాయి కాస్ట్. దీని వలన ఏమవుతుందంటే అఫోర్డబుల్ కేబుల్ సర్వీస్ అనేది భారం అవ్వకుండా ఈ ప్రైస్ ఫిక్సేషన్ లేకపోతే కనుక డెఫినెట్గా ఇంకా రేట్లు తగ్గించి ఇవ్వగలుగుతారు బ్రాడ్కాస్టర్లు కానీ ఈ కేబుల్ ఆపరేటర్లు కానీ. ఆ దృష్టిలో గవర్నమెంట్ ఒకటి ఆలోచిస్తే బాగుంటుందని అనుకోండి. ప్లస్ ఈ లైసెన్సింగ్ సిస్టంలో కానీ పారదర్శకత ప్రాంప్ట్గా లేదు. ఇవన్నీ కూడా చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కనెక్ట్ ఏపీ పేరుతోటి 2026 ఎక్స్పో ప్రారంభమైంది. 3 రోజుల పాటు కూడా ఈ ఎక్స్పో అయితే కొనసాగబోతా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్లు అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ రంగాలకు సంబంధించి కేబుల్ ఇండస్ట్రీలో ఈ టెలికాం కావచ్చు, అలాగే కేబుల్ టీవీ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు కావచ్చు, ఇతరత్ర టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాల మీద ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ శిక్షణా తరగతులు ఇవ్వబోతా ఉన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చి ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి సాంకేతిక పరికరాలు, వాటికి సంబంధించినటువంటి పనితీరు ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా స్వయంగా వచ్చి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కేబుల్ రంగంలో ఉన్నటువంటి ఆపరేటర్లు కావచ్చు, ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా ఒక వేదిక మీదకు వచ్చి ఇక్కడ ప్రధాన
ప్రధానంగా రాబోయే ఈ డిజిటల్ యుగంలో వస్తున్నటువంటి కొత్త కొత్త మార్పుల గురించి తెలుసుకునేందుకు ఇది ఒక వేదికగా మారబోతుందనే చెప్పుకోవాలి. 3 రోజుల పాటు ఇది జరగబోతోంది. మరోవైపు ఇక్కడ మనతో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ రంగంలో నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ రంగానికి సంబంధించి కొంత ప్రోత్సాహకం అందించే ప్రయత్నం అయితే జరగాలన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ రేటులో ఇవి అందుబాటులో గనక తీసుకొస్తే అటు వినియోగదారులకు కూడా సర్వీసులను తక్కువ రేటుకు అందించే అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ కేబుల్ రంగం కావచ్చు, టెలికాం రంగం కావచ్చు, ఈ రంగం ఈ సర్వీస్ సెక్టార్లో దీన్ని కూడా భావించి ఈ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహకాలు అందించే ప్రయత్నం అయితే చేయాలన్నటువంటి అభిప్రాయం అయితే అందరి నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ ఎక్స్పో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేబుల్ ఆపరేటర్లు, ఇతరత సర్వీస్ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ సీసీటీవీ కావచ్చు, సోలార్ కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళంతా కూడా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇదైతే ఎంతగానో దోహదపడబోతా ఉంది. ప్రధానంగా ఈ ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ తమ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తూ ఉంది. ఆ సేవలన్నీ కూడా ఏ సేవలను ఐపీటీ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏ విధంగా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువెళ్తుంది అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ ఎక్స్పోకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లో వివరంగా అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.